ప్రతిభకు పేదరికం అడ్డం కాదు. పట్టుదల ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన భారతీయ గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్. ఆయనకు గణితం అంటే చిన్నప్పటి నుంచే ప్రాణం. ఎటువంటి అధికారిక శిక్షణ లేకపోయినా తన స్వయం కృషితోనే వేల కొద్ది గణిత సిద్ధాంతాలను కనుక్కున్నారు. ఏ మ్యాన్ ఆఫ్ ఇన్ఫినిటీగా ప్రపంచ దేశాలలో సుపరిచితమైన వ్యక్తి. మేధావుల యొక్క ఆలోచనలు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వారి వ్యక్తిత్వంతో పాటు వారి మేధస్సును ప్రదర్శిస్తాయనడానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఆయన చివరి దశలో అనారోగ్యంతో ఉన్నప్పుడు హార్డీ తనను పరామర్శించడానికి వెళ్ళి తాను వచ్చిన కారు నెంబరు 1729 ఇది సామాన్యమైన సంఖ్య అని చెప్పినప్పుడు ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉండి కూడా అది చాలా ప్రత్యేకమైన సంఖ్య అని, 2 వేరువేరు గణాలు మొత్తంగా రాయగలిగిన అతి చిన్న సంఖ్య అని రామానుజన్ చెప్పారు. అందుకే దీన్ని మ్యాజిక్ నెంబర్ అంటారు. ఆయన డెరైవ్ చేసినటువంటి మ్యాథమెటికల్ కాన్సెప్ట్ మ్యాగ్నెటా ఫంక్షన్ని ఈ రోజుకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో స్ట్రాటజిక్గా ఉపయోగిస్తున్నారంటే గణితం యొక్క గొప్పతనంతో పాటు ఆ మేధావి యొక్క గొప్పతనాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. గణితం అనేది దేవుడి ఆలోచనను వ్యక్తపరిచే ఒక భాష అని అంకెల్లో అనంతాన్ని చూసిన గణిత మేధావికి ఘన నివాళితో పాటు అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు.